పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి కోడి చెరువు అనేటువంటి ఏదైతే అంశం ఉందో ఆ యొక్క సైట్లో మనం ఉన్నాం. సో ఇప్పటిదాకా మీరు చూసినారు, వారికి సంబంధించినటువంటి ఆ మేనేజర్ పార్థసారథి గారు కూడా వచ్చి మాతోటి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారు చాలా స్పష్టంగా ఇది చెరువు అని చెప్తున్నారు, అదేవిధంగా పట్టా చెరువు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇది 26 ఎకరాల చెరువు అయితే దానిలో సగం ఆల్రెడీ కట్ చేసినట్టు విషయం చూస్తూ ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా మా ఆరోపణ ఏంది అనేది ఇక్కడ మేము ఆల్రెడీ చూసి అందరూ కూడా చాలా స్పష్టంగా హెచ్ఎండిఓ లేక్స్లో ఉన్నటువంటి మ్యాప్ ఇది. ఇదేదో మేము ఎక్కడి నుంచి తీసుకున్నటువంటి మ్యాప్ కాదు, హెచ్ఎండిఓ లేక్స్లో అఫీషియల్గా ఉన్నటువంటి మ్యాప్. వాళ్ళు ఇది స్పష్టంగా ఇది గవర్నమెంట్ లేక్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి చెరువు. అయితే వీళ్ళు ప్రైవేట్ చెరువు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడ్చల్ దగ్గర ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉస్మాన్ సాగర్ అనుకుంటా కదా చెరువు, ఉస్మాన్ కుంట అనేటువంటి చెరువు ఉంటుంది. అది కూడా ప్రైవేట్ చెరువు. దాన్ని ఆనుకొని ఆ ప్రణీత్ ప్రవణ దాని చుట్టూరా కూడా దాదాపు 800కు పైగా విల్లాలు కట్టినటువంటి విషయం గతంలో మేము కూడా మొత్తం అక్కడ బిల్డింగ్ ఎక్కి మొత్తం కూడా ఆ విల్లాలకు సంబంధించి మొత్తం కూడా మీకు చూపించడం జరిగింది. ఒకవేళ ప్రైవేట్ చెరువు అయితే నిర్మాణాలు చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధో లేకపోతే ఇన్లెట్ అవుట్లెట్ అవన్నీ కూడా ఉంచుకొని నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, ఇది ప్రైవేట్ పట్టాకు సంబంధించిన చెరువు అంటున్నారు, కానీ నిర్మాణాలు చేయకూడదని చెప్పేసి అంటారు. ఇది నిర్మాణాలు చేయకూడదని ఎప్పుడు చేయొద్దు, ఇది గవర్నమెంట్ చెరువు అయితే ఇది నిర్మాణాలు చేయొద్దు. ఇక్కడ అగ్రికల్చర్ శిఖం పట్టా అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది. రంగనాథ్ గారు చెప్పినట్టే మనం అనుకుందాం, ఇది అగ్రికల్చర్ సంబంధించినటువంటి అనుకుందాం. అగ్రికల్చర్ ఎప్పుడు ఈ చెరువు లేనప్పుడు, ఈ చెరువు ఎండిపోయినప్పుడు ఒక సీజన్ వరకు అగ్రికల్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉండదని మేము చెప్పట్లేదు. అది కూడా ఇది పట్టా చేయడానికి కానీ వేరే చేయడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా ఇక్కడ భారీ అక్రమాలు జరుగుతున్నాయనేది మాకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఇక్కడికి వచ్చేసి మేము చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, ప్రైవేట్ సంబంధించి పట్టా చెరువు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం తక్షణమే దీనిపైన ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ వాస్తవాలు తెలపాల్సింది ఎవరే అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఇందులో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పాత్ర ఉన్నది. దీన్ని ఇమీడియట్గా తేల్చండి. మాకు మీరు గవర్నమెంట్లు ఇచ్చినటువంటి ప్రకారమే ఎంఆర్ఓ తహసీల్దార్ నుంచి మొదలుపెట్టుకుంటే, ఆర్డీఓ నుంచి మొదలుపెట్టుకుంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టుకుంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇచ్చినటువంటి హెచ్ఎండి లేక్స్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఈ యొక్క లేక్ని అసలు ఒకవేళ ఈ లేక్లో అసలు ఫెన్సింగ్ కట్టద్దని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది, కానీ ఫెన్సింగ్ కట్టారు. వీళ్ళు ఏమంటారు, మా ప్రైవేట్ భూమి కాబట్టి, ప్రైవేట్ చెరువు కాబట్టి మేము కట్టినామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది రికార్డులో చాలా స్పష్టంగా కోడి చెరువు అనేది ఉంది. మరి కోడి చెరువు ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళే చెప్పాలి. ఒకవేళ ప్రైవేట్ చెరువు అయితే నిర్మాణాలు చేసుకోవచ్చు, మరి నిర్మాణాలు చేయడానికి అవకాశం వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఓపెన్గా మేడ్చల్లో ఉన్నట్టు ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ మీరు కొట్టండి, ఉస్మాన్ లేక్ కుంట అని చెప్పేసి అక్కడ చెరువు ఉంది. ఆ చెరువును వాళ్ళే అలా డిజైన్ చేసారు. అక్కడ కూడా ఎట్లా అక్రమాలు జరిగిన మేము చూసినాం. అక్కడ కూడా ఎవరు రంగనాథ్ గారు ఆ బఫర్ జోన్లో ఒక 5 విల్లాలు ఉంటున్నాయి, మేము కూల్చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని అక్రమాలు జరిగినాయి, అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ వ్యాఖ్యలు కూడా. సో అంతా కూడా చూసినాం. సో ఇప్పుడు చాలా స్పష్టంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఇది ప్రైవేట్ చెరువా, ప్రైవేట్ పట్టా చెరువా, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన లేక? గవర్నమెంట్ సంబంధించినటువంటి లేక్ అయితే హెచ్ఎండిఏ లేక్స్లో ఎందుకు దీని యొక్క మెన్షన్ మొత్తం బౌండరీస్ని మెన్షన్ చేసి ఎందుకు ఇవ్వడం జరిగింది? అదేవిధంగా ఈ చెరువును 2 భాగాలు చేయడం జరిగింది. మరి ఆ 2 భాగాలు ఎందుకు చేయడం జరిగింది? వీటన్నిటిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం పైన మేము స్పష్టంగా అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా అడుగుతున్నాం. దీనికి మీరు ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలి. లేదంటే ఒక డిప్యూటీ సీఎంఏ ఆయన మంచోడా చెడ్డోడా, అక్రమాలు చేస్తుండా, లేకపోతే ఈ సక్రమైనటువంటి పట్టానా అనేది తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ప్రజలకు తెలవాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చేతిలో ఉన్నది ఇది 26 ఎకరాల కోడి చెరువు అని దీని పేరు. ఇది చెరువు అన్నప్పుడు ఇక్కడ మొత్తం నీళ్లు ఉన్నాయి, మీరు అందరూ చూసిరు. ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం నీళ్లు ఉన్నాయి. కానీ మాకు తెలుస్తున్నది ఏంటంటే ఈ కోడి చెరువును మింగిన ఈ బోడిగాన్లో కేడిగాన్లో వీళ్ళకు బేడీలేసి బొక్కల వారేసుడు ఎప్పుడు వారేస్తారో ఇది నిజంగానే కబ్జాకు గురైతే వాళ్ళకు డేట్లు ఫిక్స్ చేసి ఎన్నడు కేసులు పెడతారో అని తెలుసుకోబోయేందుకు వచ్చిన వీడి దాకా. తెలంగాణ నవనిర్మాణం పేరు మీద రేపు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు కదా పెద్ద మనిషి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటిది. దీంట్లో 10 ఎకరాల భూమి పట్టా భూమి ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానిలో ఇటువంటి వాటిల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏంటంటే ఏదైనా పేదోళ్ళు ఉండి పాపం కూటికి గతిలోనూ ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళు ఒక ఫసలు, అది వస్తే ఒక ఫసలు, లేకుంటే ఆయనతో కూడా లేకుండా ఉండి చేసుకుంటే వాళ్ళకు ఉట్టిగా
కాస్ట్ చేసుకుంటందుకు ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ వస్తుంది మాకు తెలిసిన ప్రకారంగానైతే. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నా మరి ప్రైవేట్ ఇది ఎప్పుడో ఈ ఊరోళ్ళకి సంబంధించి ఉండాలి, అట్లా కూడా చేసుకునేది ఉంటే. ఇంకోటి అటువంటి భూములు కూడా ఏవి కూడా ఇంకోరికి ట్రాన్స్ఫర్ కావద్దు. మరి ఆ ట్రాన్స్ఫర్ ఎందుకైనా ఇవి దీంట్లో ఉన్నటువంటి 706కు ఒక సర్వే నెంబరే గోల్ అవుతున్నది. ఇంట్లో ఈ సర్వే నెంబర్ సంగతి ఏంటిది? ఇంకొకటి ఏంది, చెరువు నడి మధ్యలో 26 ఎకరాల ఉన్నటువంటి చెరువు నడి మధ్యలో ఫెన్సింగ్ వేసారు. మరి అవతల సైడ్ ఇంకెవరెవరు కబ్జాగాన్లు ఉన్నారో, ఈ కేడీగాన్లు బోడిగాన్లు ఎవరెవరు ఉన్నారో, అవతల సైడ్ ఎవరున్నారో, ఇగో ఇది దీని సంగతి ఏంటిదో ఇది కూడా మనం క్లియర్గా చూసినా. కట్ట మీదకి నడుచుకుంటూ వచ్చినాం, కట్ట కూడా లోపలికి రానియకుండా పెట్టిరు. ఇక్కడ కట్ట మైసమ్మ దేవత కూడా ఉన్నది, అది కూడా చూపించిన. మనవాడ వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ ఫెన్సింగ్ అసలు చేసేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? వాళ్ళు అంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి మాకు అంటున్నారు. మరి ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు కరెక్టా? ఇగో దీనిలో సంతకం పెట్టి ఇది చెరువు అన్నోళ్ళు కరెక్టా? అసలు ఏమైతుంది తెలంగాణలో? దేని గురించి వీళ్ళు శనివారాలు ఆదివారాలు దేని గురించి వస్తున్నారు ఇక్కడ? ఇటువంటి భూములు కాపాడుకుంటందుక? ఇది వాళ్ళు అంటున్నారు పట్టా భూమి అంటున్నారు కదా. మరి ఇమీడియట్గా రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, నువ్వు మొత్తము ఎక్కడ కబ్జాలు ఉంటే అక్కడ అన్ని తీసి పడేసేస్తా, మధు పార్క్లో ఉన్నటువంటి వాళ్ళది కూడా మూసి పక్కకు ఉన్నది కాబట్టి వాళ్ళది కూడా కూలగొడతా, ఇవన్నీ పెద్ద కథలు పడుతున్నావు కదా. ఇదైతే డైరెక్ట్ చెరువుల్లో ఉన్నది, ఇదైతే క్లియర్ కట్గా చెరువుల్లో ఉన్నది. ఈ చెరువులు ఉన్నదాన్ని ఫస్ట్ నువ్వేం చేస్తావు? ఇండ్లు లేవు కూడా ఏం లేవు, ఆడనేమో కూలగొట్టి బయట కూడా ఇస్తే అవసరం అనుకుంటా అని చెప్తున్నావు. మొత్తం మూసి సుందరీకరణ అంటున్నావు, మూసి ప్రక్షాళన అంటున్నావు. ఇప్పుడు 26 ఎకరాల చెరువును ఇది ఎవరి కబ్జాలా ఉన్నది, ఏం సంగతి ఏందనేది నువ్వు, నీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు మూసిలో కట్టేటువంటి వాటి కావచ్చు, ఇటువంటి వాటి కావచ్చు, చేల్చి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ మేధావులకు, తెలంగాణ మేధావులకు, రచయితలకు, ఆటగాళ్లకు, పాటగాళ్లకు, సామాన్య ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇగో ఇట్లా అన్యాక్రాంతం చేస్తున్నారు వీళ్ళంతా. ఈ రాజకీయ బలంతో వీళ్ళు కూర్చొని మొత్తం ఎక్కడిదక్కడ ప్రజల భూములను చెర్ల శిఖాల కాడికెళ్ళి కబ్జా చేస్తున్నామని మేము చెప్తున్నాము. ఇది అవునో కాదో ముఖ్యమంత్రి నువ్వు తేల్చి చెప్పాలి. మరి ఇటువంటి చేసేందుకే వీళ్ళు రాజకీయ పెత్తనం కీడికి వస్తుండ్రా అనేది మాకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇది బరాబర్ మేము చెప్తున్నాం. ఇది చెరువు, ఇది జన్వాడ ప్రజలకు సంబంధించినటువంటిది. ఇది ఈ ప్రజలకు చెందాలి. ఈ 20 ఎకరాలు కాపాడి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. క్రాంతిదల్గా చెప్తున్నాం. దీని ఎంబడి వడుడే ముఖ్యమంత్రి, నువ్వు దీని సంగతి ఏందో తేల్చేదాకా. మరి రేపు ఆయన వస్తున్నాడు కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వాళ్ళ సోపతోళ్ళు ఎవరెవరున్నాడు ఇక్కడ వాళ్ళందరినీ మీరు పిలిపించి కూర్చోబెడతావా? ఇది ఇల్లీగల్గా కనుక అయ్యేది ఇప్పటిదాకా కబ్జాలు కనుక ఉండేది ఉంటే, ఈ ఫెన్సింగ్ వేసినందుకు, ఈ చెరువును కబ్జా చేసినందుకు, ఆడ అర్ర కట్టినందుకు, అన్ని కట్టినందుకు కేసులు పెట్టి బొక్కల పడాలి. డైరెక్ట్ చెరువు చూడండి, మట్టి మొత్తం ఇగో రాగడ మట్టి. ఇది ఇగో ఈ మట్టి ఇదంతా రాగడ మట్టి. ఇగో ఇది రాగడ మట్టి, క్లియర్ కట్గా రాగడ మట్టి. అటు పోస్తేనేమో పోసిన మట్టి, అవతల సైడ్ పోసిందంతా పోసిన మట్టి. అది చెరువును మొత్తం తీసుకొచ్చి బయటికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి చెరువును కూడుతున్నారు. ఇక్కడ కళ్ళుంటే రేవంత్ రెడ్డి చూడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు కూడా చూడండి. ఇగో క్లియర్ కట్ ఇదంతా రేగడ మట్టి, ఇదంతా అదంతా మట్టి బయటికి వెళ్ళి కంకర ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని మొత్తం పూడి చేస్తున్నారు. ఇగో ఈ భూమిని మింగే ఇగో భూబకాసురులు వీళ్ళంతా. చెర్లను మింగే ఇంతవరకు ఇక్కడ వ్యవసాయం చేయలేదని వాళ్ళే చెప్తారు. అసలు వ్యవసాయం మీడియాలో వ్యవసాయం చేసిండు, పొలాలు దున్నుతున్నాడు, ఏదో నాగలు బట్టి నెత్తికి రుమాలు పెట్టి నడుముకోబడి పెట్టి ఫోటోలు దిగి ఏయంగానే మా వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు అందరు అబ్బా మా సార్ రైతు బిడ్డ అని చదువు లేదు, సంధ్య లేదు, మన లేదు. ఇగో గివే కథలు చేసేటని కబ్జాలు. వ్యవసాయం ఉంటేనే ఏడలేదు అంత కబ్జా. ఆయననే చెప్పిండు, ఆయన వచ్చిన వాళ్ళ మేనేజర్ చెప్పిండు, మేము వ్యవసాయం ఇక్కడ చేస్తలేమండి అని క్లియర్గా చెప్పిండు. ఇది చెరువు అని చెప్పి ఆయనే కూడా అంటున్నాడు. ఈ ప్రైవేట్ చెరువులు ఏముంటాయో మాకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రైవేట్ అనుకో ఈ ఊరోలో ఉంటాయి. ఈయన ఎప్పుడు వచ్చింది వీడికి? తరాలకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి పట్టా ఉంటుంది. వాళ్ళ పేరు మీద పట్టా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ పట్టనే కాదు కదా. పట్టెట్లయితుంది? పవన్ కళ్యాణ్ పట్టెట్లయితుంది? చెరువు భూమి పవన్ కళ్యాణ్కు పట్టెట్లయితుంది? ఇది అంతా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ దొంగ లెక్కలు, ఈ దొంగ కథలు. మరి ఆయన అంటున్నాడు ఇగో వీళ్ళందరిని అడగాలి, ఇక్కడ ఆర్డీఓను, ఎంఆర్ఓను వీళ్ళందరిని అడగాలంటున్నాడు ఆ పెద్ద మనిషి వచ్చి. మరి ఇవి దొంగ సంతకాల? ఇవి కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. జనానికి అయితే క్లియర్గా చెప్తున్నాం. ఇగో ఇది తెలంగాణ సంపదను దోపిడీ చేసేందుకు వస్తున్నటువంటి ఈ గుంట నక్కలతోటి జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. అంతే. మరి ఇప్పుడు హైడ్రా ఆయన ఏం చేస్తున్నాడో మాకు అది కూడా తెలుస్తలేదు. ఇట్లా అంటే అనగానే బుల్డోజర్లు పట్టుకొని వస్తారు కదా. మరి దీని సంగతి ఏంటిది? రెస్పాన్స్ లేదు ఇంతవరకు, ఇప్పటిదాకా మాట్లాడితే కూడా. ఈడ నెమళ్ళు, కొంగలు, బాతులు. అసలు కట్ట ఎట్లా పోస్తాడు? కట్ట మీదకి వెళ్ళి ఫెన్సింగ్ ఎట్లా వేస్తాడు చెప్పు అసలు? అంటే లోపల రానియకుండా
ఇదో దాన్ని కూడా కబ్జా చేసేందుకు మొత్తం దాన్ని కూడా కబ్జా కట్ట నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నది ఎంత క్లియర్గా ఉన్నది మొత్తం ఇవన్నీ బంద్ అయ్యి వీళ్ళే వాడుతున్నారు ఇవన్నీ. టెంపరేచర్ ఎంత ఉంది నీళ్ళు చూడు, ఇంత టెంపరేచర్ లో కూడా చెరువు అది ఎప్పుడు జూన్ ఫస్ట్ కు ఇది మనం ఉన్నది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండలు మొత్తం అయిపోయే కాలంలో కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి ఇక్కడ. ఫెన్సింగ్ చూడండి 4 ఫీట్ల పైన, అక్కడైతే 6 ఫీట్లు ఉన్నది. 4 ఫీట్స్ పైన వాటర్ వచ్చినాయి. ఈడ 4 ఫీట్స్ పైన, అక్కడ 6 ఫీట్లు ఉన్నది. అదంతా 6 ఫీట్లు ఉన్నది. నా ఎత్తు ఉంటుంది, అవతల నా ఎత్తు ఉంటుంది, ఇక్కడ 4 ఫీట్ల దాకా ఉన్నది. ఇదేంది చెరువులకు ఫెన్సింగ్ వేసేది ఏంది? ఇదే చాలా మంది చెప్తుంటారు మన దగ్గర జంగల్ రాజ్యము, అడవి రాజ్యం, జంగల్ రాజ్యం అని మాట్లాడుతుంటారు కదా. అసలు జంగల్ రాజ్యం అంటే ఇది. అంటే ఎక్కడ కూడా చట్టాలు ఏవి పనిచేయని కాడనే బీహార్, యూపీ అంటాం కదా, అది కాదు. ఇగో తెలంగాణలో నడిబొడ్డులో, హైదరాబాద్లో, జనువాడల, శంకరపల్లి యూతల, కూతవేడి దూరంలో ఇది ఉన్నది. దీని ధర ఎంత పలుకుతుంది? 10 ఎకరాలు అంటే ఇప్పుడు 1000 కోట్ల ఆస్తి. ఇది డెవలప్మెంట్ అయితే 1000 కోట్ల ఆస్తి. టోటల్ అది కూడా కలిపితే మొత్తం 26,000 కోట్ల ఆస్తి అవుతుంది. ఇది మొత్తం డెవలప్మెంట్ చేస్తే ఓ గంట సంపద, తెలంగాణకు సంబంధించిన సంపద. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాంట్లో తన వాటా కూడా ఉన్నదని మేము చెప్తున్నాం. 1000 కోట్లకు సంబంధించినటువంటిది ఉన్నది. దీని ఏందో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.